హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీనిషా వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ వంకాయ, బెండకాయ అలానే గోరుచిక్కుడు యూస్ చేసి పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏమీ మసాలా యూస్ చేయకుండా ఓన్లీ వెజిటేబుల్స్తోనే ఇలా పులిహోర ప్రిపేర్ చేయడం వలన హెల్త్కి కూడా చాలా మంచిది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని మనం రైస్లోకి అలానే రాగి సంగటిలోకి కూడా తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది విలేజ్ స్టైల్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ఈ వేలో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఈ వంకాయ, బెండకాయ అలానే గోరుచిక్కుడు పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలానే మన కారంకి తగినంత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలానే కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా వెజిటేబుల్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేటట్టు ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అంతా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నాను. ఒక వెల్లుల్లిని తీసుకొని ఇలా క్లీన్గా వలుచుకొని యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వెజిటేబుల్స్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఇందులోకి ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అంతా మనకి మాడిపోకుండా ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమోటోస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమోటోస్ కూడా అంత బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి టమోటాలు ఫ్రై అవ్వాలి కదా, అందుకు మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కుక్ అవ్వాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వెజిటేబుల్స్ని అంత బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మన టేస్ట్కి తగినంత కారం పొడి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం పొడి యాడ్ చేశాను. అలానే 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మన గ్రేవీకి కావలసినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో కరివేపాకు యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ బాగా ఉంటుంది. ఇలా మనకి వెజిటేబుల్స్ అంతా ఇలా కుక్ అయిపోవాలి. టమోటో కూడా బాగా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిన తర్వాత మనం పప్పు కవ్వం తీసుకొని అంత బాగా మెదుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వెజిటేబుల్స్ని అంతా ఇలా మెదుపుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఏమీ మెత్తగా మెదపాల్సిన అవసరం లేదు. ఇలా మెదుపుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ తక్కువ అయితే మనం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
అడ్జస్ట్ చేసుకొని అంత బాగా ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రాయలసీమ స్పెషల్ పులిహోర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది.